తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చంద్రగిరివారిపల్లికి చెందిన పూర్వ విద్యార్థి బండ్ల దిలీప్ రెడ్డి కుమారుడు బండ యోధాన్స్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సుమలత, బండ్ల రంగనాథం రెడ్డి సమక్షంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. పూర్వ విద్యార్థి బండ్ల దిలీప్ రెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు బండ్ల యోధాన్స్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులు ఇష్టంతో చదివితే ప్రతి ఒక్కరూ మంచి ఫలితాలను సాధించవచ్చని తెలియజేశారు. చదువుతోనే ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి నేటి నుంచి ఉన్నత ఆశయాన్ని నిర్దేశించుకోవాలన్నారు. మొగరాల హెచ్ఎం సుమలత మాట్లాడుతూ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుని చదివిన పాఠశాలలను గుర్తుపెట్టుకుని వారి జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యా సామాగ్రినివ్వడం, పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునివ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మీరంతా మంచిగా చదువుకొని నాకన్నా మంచి స్థాయికి వెళ్ళి మళ్ళా స్కూల్కి కూడా మంచి పేరు తీసుకురావాలా. అలాగే మీకు పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయులకి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏ అవకాశం వచ్చినా వదులుకోవద్దండి, కష్టంగా చదవద్దండి, ఇష్టంగా చదవండి, మంచిగా రాని ఆలోచించి 1-2 సార్లు రాయండి. ఎటువంటి రాలేదనేసి నిస్సాపడకుండా ఆలోచించి గుర్తు తెచ్చుకొని మీ ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని 10 రకాలుగా ఎగ్జామ్ మంచిగా భయపడకుండా చాలా జాగ్రత్తగా రాసి ఈ యొక్క మొదటి మెట్టుని సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తే మీ జీవితానికి తిరిగి ఉంటుంది. ఎటువంటి డౌట్ వచ్చినా ఈ ఉన్న 1 వీక్ 10 డేస్ కొద్ది కాన్సన్ట్రేషన్ తో మీరు వెనకబడిన ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మళ్ళీ మీ టీచర్స్ ఎంక్వైరీ చేసి దాన్ని రెక్టిఫై చేసుకొని మంచిగా చదువుతారని, మీకు మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ విధంగా ఫ్యూచర్ లో పాఠశాలకు విద్యార్థులకి సేవలు చేయాలి, సొసైటీకి సేవలు చేయాలి అనే సేవ వేరు, జాబ్ వేరు. అది గుర్తుపెట్టుకోవాలి. సేవ అనేది నిస్వార్థంగా ఉంటుంది. అతను మనకు అది మీకు ఇచ్చిన దానివల్ల తనకేమీ రాదు. ఇప్పుడు మేమైతే అది జాబ్, అది గుర్తుపెట్టుకోవాలి. సో మీరు కూడా ఎదిగిన తర్వాత ఈ పాఠశాలకు ఏదో ఒకటి చేయాలి.